జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పశ్చిమ బెంగాల్ రాజకీయ స్థితిని బీజేపీ సరిగ్గా అంచనా వేసినట్లే కనిపిస్తోంది. 6 దశాబ్దాల వంగదేశపు రాజకీయాల్లో స్ట్రీట్ ఫైట్ ప్రధాన భూమిక పోషించింది. పశ్చిమ బెంగాల్ని దాదాపుగా 2 దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ, 3 దశాబ్దాలుగా అప్రతిహతంగా దూసుకుపోయిన కమ్యూనిస్టులు, 3 పర్యాయాలు గెలుపొందిన మమతా బెనర్జీ అందరూ గెలుపొందడానికి స్ట్రీట్ ఫైట్ ప్రధాన కారణం. ప్రస్తుతం బీజేపీ కూడా దాన్ని గుర్తించింది. అందుకే కమలం పార్టీ అగ్రనాయకులు వంగదేశ రాజకీయ మైదానంలో కాలు మోపనున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయం మలుపు తిరగనుందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సందేశ్ ఖలీ పేరు చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీఎంసీ నాయకుడు ఆ ప్రాంతంలో మహిళలను అత్యాచారం చేసిన ఘటన పెను ప్రకంపనలు రేపింది. రోజుకొకరు అందమైన అమ్మాయిని పార్టీ ఆఫీస్కి తీసుకువెళ్లి మరీ అత్యాచారం చేశాడు. తమకు ఇష్టం వచ్చినన్ని రోజులు పార్టీ ఆఫీస్లోనే ఉంచి తమ కామవాంఛ తీర్చుకున్నాడు షేక్ షాజహాన్ అనే రాక్షసుడు. ఇది కొన్ని నెలలుగా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ఫిర్యాదు చేసినందుకు పోలీసులే మద్యం సేవించి తమపై అత్యాచారం చేశారని బాధితులు చెబుతున్న పరిస్థితి. దీంతో బాధితులే రోడ్డెక్కారు. చీపురు కర్రలు పట్టుకొని షేక్ షాజహాన్కి వ్యతిరేకంగా ఉద్యమించారు. దొరికితే రోడ్డుపైనే మట్టుబెట్టేవారు. కానీ ఆ దుర్మార్గుడు తప్పించుకున్నాడు. అయితే ఇతడికి తృణమూల్ కాంగ్రెస్ అండగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడినా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పడానికి ఆధారాలు చూపమని టీఎంసీ నాయకురాలు ఒకరు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి. పార్టీ బహిరంగంగానే మద్దతిస్తున్న క్రమంలో ఇక వారిపై పోలీసుల విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఏకంగా ట్విట్టర్లో పోలీసులే అబద్ధాలను చెప్పారు. నేషనల్ ఉమెన్ కమిషన్ సందర్శించిన బాధితుల్లో ఒక్కరు కూడా తమపై అత్యాచారం జరిగిన విషయం చెప్పలేదని పోలీసులు వెల్లడించారు. కానీ అబద్ధం ఎన్నో రోజులు ఆగదు కదా. నిందితుల్లో ఒకరైన షిబు హిజ్రా తాను చేసిన దుర్మార్గాలను ఒప్పుకున్నాడు. మమతా బెనర్జీ నియంతలా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ అంశంపై రాజకీయ పోరాటం జరిగితే తప్ప బాధితులకి న్యాయం జరగని పరిస్థితి. అందుకే బీజేపీ రణరంగంలోకి దిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర నాయకులు పోరాడుతూ వస్తుంటే ఇక జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగుతోంది. మార్చి 7న మోదీ సందేశ్ ఖలీ గ్రామాన్ని సందర్శించనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. దీనిని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ధృవీకరించారు. మోదీ ఘటనా స్థలాన్ని సందర్శిస్తారని ప్రకటించారు. దీంతో బీజేపీ స్ట్రీట్ ఫైట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మోదీ వంటి నేత సందేశ్ ఖలీ లాంటి గ్రామాన్ని సందర్శించడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టుల 34 ఏళ్ల అప్రతిహత పాలనను ముగించిన తర్వాత 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే 2019లోనే బీజేపీ పేరిట మమతా బెనర్జీ డేంజర్ బెల్స్ ని ఎదుర్కొంటోంది. అధికారం చేపట్టిన తర్వాత 8 సంవత్సరాలకు బీజేపీ గట్టి పోటీనివ్వటం మొదలుపెట్టింది. అప్పటి వరకు వంగదేశంలో ఒక్క ఎమ్మెల్యే సీటును గెలవటమే కష్టంగా ఉన్న పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లకు గాను ఏకంగా 18 స్థానాలను గెలుపొందింది. ఇది అనూహ్య విజయం. కమలం పార్టీ ఇంతగా చొచ్చుకుపోయిందని పత్రికలు కూడా చెప్పలేకపోయాయి. 10 సీట్లకు తక్కువే గెలుపొందుతుందని అంచనాలున్నా బీజేపీకి ఏకంగా 18 సీట్లను కట్టబెట్టారు. దీంతో కమలం పార్టీ తనకు ప్రధాన పోటీదారుగా వచ్చిందని మమతా బెనర్జీ గుర్తించింది. ఇక బెంగాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుంది. అదే ఊపును 2021 ఎన్నికల్లో కూడా కొనసాగించింది. ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించే స్థితికి చేరుకుంది. ఒకానొక దశలో కమలం పార్టీకి అధికారం ఖాయం అనే విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. కానీ బీజేపీ సంస్థాగతంగా కొన్ని తప్పిదాలు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందింది. అయితే 2021లో పశ్చిమ బెంగాల్లో పోస్ట్ పోల్ వయోలెన్స్ జరిగింది. బీజేపీని అంతం చేయడానికి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. కమలం పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరిని అంతం చేయడానికి ప్రయత్నం చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా హత్య చేశారు. చాలా మంది ఊళ్ళొదిలి పారిపోగా మరికొంత
కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది ఆస్తులు ధ్వంసమయ్యాయి, కొంతమంది బీజేపీ కార్యకర్తల శవాలు కూడా దొరకలేదు. ఇంతటి భారీ ఎత్తున హింస జరిగిన రాష్ట్రంలోని అగ్రనాయకత్వం వారిని కాపాడుకోలేకపోయింది. మమత అరాచకాలకు బీజేపీ ఎదురొడ్డి నిలబడలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా కమలం పార్టీనే. మోదీ, అమిత్ షాలు బలమైన నాయకులు. పశ్చిమ బెంగాల్లో మమత అరాచకాలను తట్టుకోలేని ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఓటు వేసినా ప్రయోజనం లేదని, బీజేపీకి ఓటు వేస్తేనే మమతకు అడ్డుకట్ట వేయొచ్చనే కారణంతో కమలం పార్టీని ఎంచుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం జరిగిన హింసపై కేంద్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బీజేపీ కాస్తంత అలసత్వం చూపిందని, మమతా బెనర్జీపై చర్యలు తీసుకోలేదనే భావనలో పడిపోయాయి. మోదీ, అమిత్ షాలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయంగా బీజేపీకే నష్టం చేకూరుతుంది. అందుకే మమతా విషయంలో మోదీ ఆచితూచి వ్యవహరించారు. కానీ బెంగాల్లో కార్యకర్తల్లో కాస్తంత నమ్మకం సన్నగిల్లింది. అందుకే బీజేపీ ప్రస్తుతం స్ట్రీట్ ఫైట్ ను ఆధారంగా చేసుకుని పోరాడటానికి సిద్ధమైంది. మోదీ, అమిత్ షాలు ప్రస్తుతం బెంగాల్పై కీలకంగా దృష్టి సారించారు. పశ్చిమ బెంగాల్ దేశ భద్రతకు అత్యంత కీలకమైంది. బెంగాల్ విభజన నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలోని రాజకీయాలు, భౌగోళిక స్వరూపాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సరిహద్దు రాష్ట్రం అవటం వల్ల పశ్చిమ బెంగాల్ అత్యంత కీలకమైన రాష్ట్రంగా మారింది. అంతేకాదు ఇక్కడ రోహింగ్యాల అక్రమ వలసలు కూడా ఎక్కువ. దీనికి దశాబ్దాలుగా కమ్యూనిస్టులు సహకరిస్తే ఇప్పుడు టీఎంసీ అండగా నిలుస్తోంది. స్థానిక నాయకుల సహాయంతో సరిహద్దులు దాటి రావటం, అందరూ ఒక ప్రాంతాన్ని ఎంచుకోవటం జరుగుతోంది. అక్కడ మెల్లమెల్లగా స్థిరపడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేయటం మొదలైంది. అక్కడి వ్యాపారాలను కూడా కాలక్రమేణా కబ్జా చేయటం జరుగుతోంది. దీంతో స్థానికులు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారు. బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు 2021లో జరిగిన పోస్ట్ పోల్ వయోలెన్స్ లో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు కీలకంగా వ్యవహరించారు. చాలా మంది బీజేపీ కార్యకర్తలపై దాడులకి పాల్పడటంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు నేతృత్వం వహించారు. ఇక స్థానికులను భయభ్రాంతులకి కూడా గురి చేశారు. చాలా మందిని హతమార్చిన తర్వాత వారి మృతదేహాలను కూడా దొరకకుండా మాయం చేశారు. ఈ అక్రమ చొరబాటుదారులు ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా మమతా బెనర్జీ మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. రోహింగ్యాలు దేశ భద్రతకు పెను ప్రమాదంగా తయారవుతున్నారు. వీరి వల్ల పశ్చిమ బెంగాల్ తీవ్ర ఇబ్బందులకి గురవుతోంది. దేశంలో అక్రమ చొరబాటుదారులని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఏ రాష్ట్రంలో ఎంతమంది వలసదారులున్నారో ప్రభుత్వానికి ఖచ్చితమైన లెక్క తెలుస్తుంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారందరినీ సొంత దేశాలకు తిరిగి పంపడానికి ఇది వీలవుతుంది. అయితే ఈ ఎన్ఆర్సీకి అడ్డుపడుతోంది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. తన రాష్ట్రంలో ఎన్ఆర్సీ కాదు కదా, ఇప్పటికే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సిఐఏను కూడా తన రాష్ట్రంలో అంగీకరించనని తేల్చి చెబుతోంది. అందుకే బీజేపీ పశ్చిమ బెంగాల్పై కీలకంగా దృష్టి సారించింది. మమతా బెనర్జీని గద్దె దింపితే తప్ప ఆ రాష్ట్రంలో ఈ చట్టాలను అమలు చేయలేదు. అందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. 2019లో ఎంపీ సీట్లు గెలవటం నుంచి 2021లో ప్రధాన ప్రతిపక్ష హోదాకు పెరగటం వరకు శ్రమించింది. అయితే 2021లో ఎన్నికల తర్వాత జరిగిన హింసలో కార్యకర్తలను కాపాడుకోలేకపోయిందనే అపవాదైతే మిగిలిపోయింది. అందుకే ఈసారి ఏమైనా కానీ తమ కార్యకర్తలకు తోడుగా ఉంటామని చెప్పడానికి ఏకంగా అగ్రనాయకత్వమే రంగంలోకి దిగింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే సందేశ్ ఖాళీని సందర్శించడం ద్వారా ప్రజల్లోకి ఈ మెసేజ్ ని బలంగా తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో మరో 2 నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో ఎంత మేర నమ్మకాన్ని సాధిస్తారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.